హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్. ఈరోజు మీకు నేను వెరైటీ చట్నీ చేసి చూపిస్తున్నాను. అది యాపిల్ బేర్తో అండి. ఈ యాపిల్ బేర్తో తయారు చేసేటప్పుడు చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ యాపిల్ బేర్ మనం తెచ్చుకున్నప్పుడు రెడ్ కలర్లో, గ్రీన్ కలర్లో దొరుకుతూ ఉంటాయి కదా. దీంతో ఈరోజు నేను మీకు పచ్చికాయలతోటి పచ్చిగా కొట్టేసేసి మనం పచ్చడి చేసేసుకుందాం. అది ఎలా చేసుకుందాం చూద్దాం పదండి. అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చు. మీకు నచ్చింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎలా చేసానో చూద్దాం పదండి ఫ్రెండ్స్. సింపుల్ పద్ధతి ఉంటుంది. ఇవి రెగ్యులర్గా దొరికేవి కాదు, మనకు సీజనల్గా దొరుకుతాయి కాబట్టి సీజనల్గా వచ్చినప్పుడు దాని బెనిఫిట్స్ తెలుసుకొని మనం యూజ్ చేసుకోవాలండి. ఈరోజు మనం సింపుల్ పద్ధతిలో పచ్చడి చేసేసినది యాపిల్ బేర్ కొండ రేగ్గాయలతోటి చక్కగా ఉడికించే పని లేని చట్నీ అండి. తిరుమాత కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేను తిరుమాత పెట్టాను కానీ మీకు సీజనింగ్ కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇలా సింపుల్గా చేసుకునే ఈ చట్నీ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ యాపిల్ బేర్ని కాయగానే కాదు, ఇలా చట్నీలాగా చేసుకుంటే దోశల్లో, ఇడ్లీలో, అన్నంలో దేనికైనా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేద్దరు కదండి. మీరు ఒకసారి చూసి ఎలా చేశానో చూసి నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చు. మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయటం, అలాగే మీరు ఎలా చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయటం కూడా మర్చిపోవద్దు. అందులో ఇది సీజన్లోగా వచ్చే ఫ్రూట్ అండి. చలికాలంలో ఎక్కువ వస్తుంటాయి. తప్పనిసరిగా మీరు ఒకసారి తీసుకొని ట్రై చేయాలండి. ఇలా ఎలా చేద్దాం చూద్దాం పదండి ఫ్రెండ్స్. కొండరేగ్గాయలతోటి పచ్చడి చేసుకుందామండి. ఇది కొండరేగ్గాయలు అంటారు, యాపిల్ బేర్ అంటారు. కొంచెం కలర్ మారిన కాయలైనా సరే, పచ్చిగా ఉన్న కాయలైనా చేసేసుకోవచ్చు. దానికోసం 4 కాయలు తీసుకొని, 4 పచ్చిమిరపకాయలు తీసుకొని, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2 టమోటాలు, వీటిని పచ్చిగానే దంచుకుంటాం. రోలు ఉన్నప్పుడు రోట్లో దంచేసుకోవాలి. ఇది చక్కగా దంచేసేసుకొని పచ్చడి చేసేసుకుందాం. ముందుగా రోలు శుభ్రం చేసుకొని పచ్చిమిరపకాయలు అలాగే ఇవన్నీ కూడా దంచేసుకుందాం. రోటి పచ్చడి కదండి, ఇవన్నీ బాగా దంచేసుకోవాలి. చింతపండు కూడా వేస్తున్నాను. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా కళ్ళల్లో చిందకుండా పడతాయండి. ఇవన్నీ పచ్చితోటే దంచేసుకుంటున్నాం అనమాట. అలాగే ఈ కాయలు కూడా ఇలా దీనిలో వేస్తే పగిలి లోపల విత్తనం బయటకు వచ్చిద్దండి. విత్తనం తీసేసుకున్నాం. ఈ కొండరేగ్గాయల్లో ఉండే విత్తనం, ఈ విత్తనాలు తీసేసుకొని దీన్ని కూడా దీనిలో దంచేసుకోవాలి. అన్ని కాయలు అంతే చెయ్యాలి. 2-3 దెబ్బలు పడగానే లోపల విత్తనం బయటకు వచ్చేస్తుంది. లేకుంటే మిక్సీలోనే వేసుకోవచ్చు. మిక్సీలో వేసుకోవాలి అంటే వీటన్నిటిని కట్ చేసేసుకొని ముక్కలు మిక్సీలో వేసుకోవాలన్నమాట. ఇలా కచ్చా పచ్చాక బాగా మెదగి చేసేయాలండి. కొంచెం అలవాటు లేని వాళ్ళం కదా, ఎక్కువసేపు అనిపిస్తుంది నాకు కూడా దంచుతుంటే. అదే మిక్సీలు అనుకోండి 2 తిప్పులు అయిపోద్దిగా అనిపించింది. కానీ రోటి పచ్చడి రుచే వేరండి. చక్కగా కచ్చా పచ్చిగా మెదిగిన తర్వాత మనం ఇప్పుడు 2 టమోటాలు కూడా వేసుకుంటున్నాను నేను. పులుపు కూడా బాగుంటుంది. పచ్చి టమోటాలతో కూడా చట్నీ చేస్తుంటామండి. పచ్చిమిరపకాయలు, పచ్చి టమాటా అసలు దోశల్లోకి అయితే ఎంత బాగుంటుందో. ఇప్పుడు చూడండి, ఇదంతా ఇంకా మెత్తగా దంచుకోవాలి. మరీ మెత్తగా కాదు, మరీ ముక్కలుగా కాదు, చక్కగా దాన్ని బాగా దంచేసేయాలి. అలవాటు లేని వాళ్ళకి మాత్రం కొంచెం కష్టమే, చాలాసేపు పడుతుంది. నేను ఎప్పుడు దంచెరగను, అందుకని ఈసారి దంచి పచ్చడి చూద్దామని చేస్తున్నాను అన్నమాట. ఇదంతా దంచేద్దాం. ఇదండి చక్కగా ఇదండి. కొంచెం సేపు ఎక్కువైనా సరే కచ్చా పచ్చాగా నూరేసాను. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టేసుకుందాం. దీనికి ముందుగా తీసేసి పోపు కోసమని దీనిలో వేరే గిన్నెలో వేసేస్తున్నాను. ఇక పోపు పెట్టేస్తున్నాం.
పోపుకి గిన్నె పెట్టేసుకొని ఒక 2 స్పూన్లు మీ పచ్చడిని బట్టి వేసేసుకోండి. దానిలోనే మనం ఒక మిరపకాయ, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకుంటే పోపు మిశ్రమం రెడీ అయిపోతుంది. కరివేపాకు కూడా వేసేసుకుందాం. పోపు అంతా వేగాక ఈ పచ్చడి కూడా వేసేసుకుందాం. ఒక్క నిమిషం 2 నిమిషాలు కొంచెం వేగించేస్తే సరే, ఎక్కువ వేగించడం లేదండి. మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేగుతారు. కొంచెమే వేసుకున్నాము, ఇక ఆయిల్లో వేగేది ఏం లేదు కదా. ఇక తీసేసుకొని వాడేసుకోవటమే. ఇది అన్నంలోకే కాదండి, దోశల్లో కూడా బాగుంటుంది, చపాతీలు, పుల్కాలు, దేనిలోనైనా సరే. దీనిలో ఉండే విటమిన్స్ యాపిల్ బేర్లో చాలా గుడ్ విటమిన్స్ ఉన్నాయండి. దాని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను. యాపిల్ బేర్ తోటి నేను యూజ్ చేస్తున్నాను, అది కూడా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇక పచ్చడి తీసి గిన్నెలో పెట్టేసిస్తున్నాం. ఇది 2-3 రోజులు ఈజీగా వాడుకోవచ్చు అండి. తడి తగలకుండా చేసుకున్నాం కాబట్టి చక్కగా ఉంచుతాం. చూసారు కదా, మీరు కూడా ఇలా తయారు చేయండి ఒకసారి. ఇక సర్వింగ్ గిన్నెలో వేసేసుకున్నానండి. ఎంచక్క యాపిల్ బేర్ చట్నీ రెడీ అయిపోయింది. తప్పనిసరిగా మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయటం, లైక్ చేయటం మర్చిపోవద్దు. నా ఛానల్ కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ ఇది రెసిపీ. నోరూరించే పచ్చడి మీరు కూడా ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ 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 చేసుకుంటూ ఉంటామండి. చూసారు కదండి ఎంత సింపుల్గా చేశాను. మీరు కూడా ఇలా చేయాలి అనుకుంటే తప్పనిసరిగా ఒక్కసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మీరు చేశాక మీకు ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.